పెద్దను అయ్యి బాబు 10 వాతలా ఎవరు పెట్టారా అయ్యి బాబు 5 వాతలు ఉన్నాయా నీకు ఎవరు పెట్టారు అమ్మా పాపం చిన్న వేదవా కూర్చో పర్లేదు ప్రయత్నం చేసావా పర్లేదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సక్సెస్ అయిపోవడం అంటే మనం గిఫ్ట్ వచ్చేయడమో లేకపోతేనేమో పేరు వచ్చేయడమో కాదు, ప్రయత్నం చేయడమే సక్సెస్. అదైందా? అందుకే చెప్తారు, ఇఫ్ నోబడీ ఆర్ దేర్ టు టాక్ యూ కెన్ టాక్ టు వాల్స్. నీకు వస్తుంది మాట్లాడడం. సరే, ఎనీహౌ ఈ క్వశ్చన్ అది పక్కన పెట్టేద్దాం. చక్కగా క్వశ్చన్ అడిగేస్తాను, ఇది మళ్ళీ చూసుకుందాం. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పరా, రాముడు పరిపాలించిన నగరం ఏది? సారీ, ఒరే గొడవలు అయిపోతాయరా. రావణుడు కాదురా, రాముడురా. వీడేమో బృందావనం అంటాడు, వాడేమో లంక అంటాడు. ఎవరు చెప్పారు? వాడు. ఏయ్, ముందు వాడు కదా చెప్పాడు, నీ పక్కన అందించారా? నిజంగా నువ్వే చెప్పావా? ఏం పేరా నీ పేరు? కృష్ణ. కొట్టండి, వెరీ గుడ్. సరే అరే నువ్వు చెప్పు, రాముడు తమ్ముళ్ళు 4. ఎస్ఆర్ నో టక్కుని చెప్పు. రాముడు తమ్ముళ్ళు 4. ఎస్ఆర్ నో. ఎంతమంది మరి? మీరుండండి ప్లీజ్, నేను కావాలని అడిగితే అలా చేయకండి సార్, కావాలని అడిగాను. నువ్వు చెప్పు, ఉండు చెప్పరా. రాముడు తమ్ముళ్ళు 4 కరెక్టా? కన్వీ చేయము నానా. 4 3 చెప్పు పేర్లు. అంతేనా? నువ్వు చెప్తావా? 3 చెప్పగలితే నోరిప్పు, లేదా చడ కూర్చో. ఎవరు హెల్ప్ చేయకండి ప్లీజ్, ఎవరు హెల్ప్ చేయకండి ప్లీజ్. డోంట్ రైజ్ యువర్ వాయిస్ ప్లీజ్. నేను ఇలా గాలి తీస్తానని అనుకున్నాను. నేను చిన్నప్పుడు మీకు గుర్తుందా, 7th చదివేటప్పుడు నేను ఒక మిమిక్రీ, ఆ మిమిక్రీలో వాడు అంకిల్ చెప్తాడు, ముందేమండి 1 అండి, వెంటనే 2 అండి, ఆ తర్వాత అండి నువ్వు చెప్పకు, ఆ తర్వాత వెంటనే 8 అండి అన్నాడు. అలాగ ఉంటుంది. ఎరా ఎవరు చెప్తారు? 3 అందం. నేను వద్దు, నువ్వు ఆల్రెడీ గిఫ్ట్ అయిపోయింది. ఇంకెవరా? మీరు ఎవరు చెప్పరా? నువ్వు చెప్పరా, గిఫ్ట్ లేకపోయినా చెప్పు, మొత్తం చెప్పు. ఇంకొకరు వీళ్ళు ఉన్నదే పర్లేదు ప్లీజ్, టెన్షన్ పెరిగిపోతుంది ఇక్కడ. 4 కదరా, రాముడు భరతుడు లక్ష్మణుడు అయిపోయింది. ఇంకొక ఆయన 10 వాతలోడు చెప్తావా? ఒరే ఇక్కడ అయిపోయింది సినిమా, మళ్ళీ అదే సినిమా ఆడచ్చు. సుగ్రీవుడు ఏమిట్రా మీకు ఈజీగా ఉందని అది పలకలేక రాజుగారు, అది పలికే కష్టం కదా. ఆఖరి తమ్ముడు నలగడంత సులభంగా. ఎరా మీరు ఎవరు చెప్పరా? మీకు రాలేదురా, కూర్చో. రాలే. సాయి నువ్వు చెప్పు. ఓకే, ఆర్డర్లో చెప్పు సాయి. ఆర్డర్ మొత్తం అంతా చెప్పాను 4 విన్నారా? మళ్ళీ కొట్టిన రామ చెప్పండి, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. సుగ్రీవుడు కాదు. అర్థమైందా? ఏంటి అర్థమైందా? కాబట్టి అఫ్ కోర్స్ రాముడు సుగ్రీవుని కూడా తమ్ముళ్ళ భావించాడు, హనుమంతుడు కూడా తమ్ముళ్ళ భావించాడు. మీరు నన్ను ఆలోచన చేయకండి. పొద్దున్నే రాజుగారు నన్ను కారులో తీసుకొస్తుంటే ఎవరున్నది గుళ్ళో దీపం పెట్టలేదు, మైకెట్టారని సంబరపడ్డాను. వెంకటాపురం ఏమొస్తుంది? MS రామారావు గారిది. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు, బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు, శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు.
సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నిక గొన్న హనుమ సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవించనుగా శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు. రాముడు ఏడ్చేశాడు, నేను నీకేం చేయలేను, నువ్వు నన్ను నా సామ్రాజ్యాన్ని నా అయోధ్యను అందరినీ రక్షించావు అంటాడు రామచంద్రమూర్తి. పార్ట్ 3 మూడో కృష్ణుడు. వెరీ గుడ్ వెరీ గుడ్, అలా ఉండాలి. సరే రే నిన్ను ఒక క్వశ్చన్ అడిగేస్తాను, చక్కచ నువ్వు అవ్వలేదుగా. సరే సీతాదేవి వాళ్ళ నాన్న పేరు చెప్పు. సత్యం. అది మొహం చూడాలి, మీరు చూడలేదు, ఇటువైపు ఉంది అనుకున్నాడు. అయ్యో ఇలాంటి కష్టమైంది జరిగా, ఆలోచిస్తూ ఉండు. ఎవరైనా ఉన్నారా? వీడంతానా? ఎవడూ చెప్పడా? అందరూనా? సాయి పక్కన నువ్వు చెప్పవే. కొట్టండి. ఏం పేరు నీ పేరు? నీ పేరు విపిన్. కొట్టండి. సో జనక మహారాజు సీతాదేవి తండ్రి, అర్థమైందా? రైట్. రైట్ చెప్ప. రాముడు వాళ్ళ నాన్న పేరు చెప్పు. అచ్చ బాబోయ్, మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ మీకు కనబట్టలేదు కానీ ఇక్కడ అర్థం పెట్టాల్సింది, అంతేనా? సరే ఎలా మీరేం చెప్పరా? నువ్వేనా? చెప్పు. ఒరేయ్ ఏమడిగాను నేను? రాముడు వాళ్ళ నాన్న పేరు అడిగాను. అక్కడ సీత నాన్న పేరు మళ్ళీ చెప్తావు నువ్వు? కూర్చో. వీడు బృందావనం వదిలేటట్లేడు, వీడు బృందావనం వదిలేటట్లేడు రాజుగారు. ఇందాక బృందావనం, ఇప్పుడు అక్కడే ఉన్నాడు. మధురా బృందావనం మధ్యలోనే తిరుగుతున్నాడు. వీడు యూపీలోనే ఉందా అయోధ్య కూడా. పోన్లే మంచిదే, కృష్ణ భక్తి. కూర్చో. వీడికి నోరు తిరగలేదు. చెప్పరా? కూర్చో పర్లే. ఇంకేమన్నా కుర్రా కొన్ని కొంచెం ఎంగ సాయి వెనకాల ఎవరు? అమ్మాయి కొట్టండి. రాముడు వాళ్ళ నాన్న పేరు ఏమిట్రా? దశరథ మహారాజు. ఏంటి? దశరథ. గుర్తుపెట్టుకున్నా ఓకేనా? అందుకే రాముడినంట రామ, సీతారామ, జానకీరామ, అయోధ్య రామ అంటే పెద్ద ఆనందపడ్డంట. ఏమనాలంట? దశరథ రామ అంటే ఇంత రామైపోతాడంట, అంటే అంత హ్యాపీ అయిపోతాడంట. అందుకనే ఈ ఆనందం రాముడికి కలగాలని రామదాసు గారు ఒక పెద్ద 100 పద్యాలు రాశారు. ఏంటది? దాశరథి శతకం. మీరు శ్రీరామదాస్ సినిమా చూశారుగా? దాశరథి కరుణాపయోనిధి, అదేందా? దాశరథి. కూర్చోండి. కాబట్టి దశరథుడు. రే వెళ్ళిపోతున్నావా? బౌద్ధికి తీసుకో నాన్న. రే కన్నా పో నాన్న, బంగారు తండ్రి పో. సో రాముడికి అంత ఇష్టం. సరే రాముడు ఊరి పేరు చెప్పేశారా? చెప్పలేదా? ఏ ఊరు వాళ్ళది? తెలియదు. ఎవరికి తెలుసు? రాముడు వాళ్ళ ఊరురా. ఇప్పుడు ఎవరా చెప్పింది? ఏం పేరా? మనకి కొట్టనమ్మా. అయోధ్య. అదేనా? అయోధ్య అంటే ఎవరు జయించలేనిది. అదేనా? రైట్. ఇప్పుడు త్వరలోనే రామ మందిరం పునః ప్రారంభం అయ్యే సూచనలు కనబడుతూ ఉన్నాయి. సో మన అదృష్టవంతులు మేము కూడా ముందు రోజే వెళ్తున్నాం. ఓకే, అనుకోకుండా, మాకు తెలియదు, మేము కుంభమేళా ప్లాన్ చేసుకున్నాం, రాముడు అలా ప్లాన్ చేశాడు. 92లో అయోధ్య కరసేవకు వెళ్ళిన ఆయన నేనే కలిసి వెళ్తున్నాం. ఏది కుంభమేళా దృష్టితో వెళ్తున్నాం, రాముడు అలా సెట్ చేశాడు. అది ఇంకా ఆయన ప్లాన్ అది. సరే మైది. రావణాసురుడు తమ్ముడు ఒక ఆయన రాముడికి మంచి భక్తుడు. ఎవరైనా? ఇంకెవరు లేదా? చెప్పరా? అమ్మా పేనాలు తీసేస్తున్నారు వీళ్ళు. నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను సార్, వీడు ఖచ్చితంగా కరెక్ట్గా చెప్తాడని. చంపేసేవాడుగా. కూర్చో. రామాయణం అనే పాఠం లేదు అసలు పిల్లలకి. తప్పు వీళ్ళది కాదు కదా, వీళ్ళని అనలేం కదా సార్ మనం. వీళ్ళని అనే హక్కు మనకు లేదుగా. వీళ్ళకి పెద్దోళ్ళు చెప్పరు, స్కూల్లో చెప్పరు, ఏం తెలుస్తుంది పాపం?
స్వామి ఒక మాట ఇలా అన్న చెప్తున్నాడు తల్లిదండ్రులు తీసుకొచ్చి అయ్య బాబోయ్ ఇంకా మనం చచ్చిపోలేమో. లక్ష్మణ్ భార్య పేరు తెలియదు వీళ్ళకంటే పూర్ పేరెంట్స్. అవునవును అవును. నన్ను మీరు చిన్న పెద్దరా, మీ తప్పేం లేదు. సో కాబట్టి స్కూల్స్ మీద ఈ మాత్రమైన గ్రేట్ ఇప్పుడు కూర్చుని చల్లో పిల్లలు వీళ్ళు వజ్రాలు ఇవి. అందుకని వీళ్ళు బాగుండాలని వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నా కోరిక. సరే ఎనీహౌ మీరు చెప్పండి. కొట్టండి. ఏం పేరు సార్ మీ పేరు? వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ. నాన్న విభీషణుడు రావణాసుడు తమ్ముడు, అర్థమైందా? కానీ రాముడితో ఉన్నాడు. రాముడు ఎవరు? దేవుడు. మనం దేవుడితో ఉండాలా రాక్షసుడితో ఉండాలా? రావణాసురుడు రాక్షసుడు, రాముడు దేవుడు. సో కాబట్టి మనము రాముల వారి గురించి తెలుసుకుని రాముల వారి యొక్క మార్గంలో నడిచి ఆయన చెప్పినట్టుగా ఆయన జీవించినట్టుగా మనం జీవించి లోకంలో ధర్మాన్ని మనం అందరూ కూడా పాలించేలా చేయాలి. అందరూ కూడా ఒక మంచి మంత్రం చెప్పుకుని వెళ్దాం. నన్ను నిలబెట్టండి. చాలా బాగుంటుంది ఈ మంత్రం, చక్కగా చెప్పండి.